మహిళా మా చైర్పర్సన్ గారికి, మా మహిళా ఉద్యోగులకు, డప్పు కళాకారులకు, ఇక్కడ టీజీఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా మహిళలందరూ కూడా ఈరోజు ఘనంగా బతుకమ్మను ఏర్పాటు చేసుకొని ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా కూడా మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప ఆచారం, సంస్కృతి బతుకమ్మ బతుకునిచ్చే పండుగ భవిష్యత్ తరాలకు మనం అందించడమే మనం ముందున్నటువంటి బాధ్యత. కాబట్టి మనం పనిచేసే ప్రదేశాల్లో దయచేసి చెరువులను కబ్జాలు కాకుండా కాపాడుకుందాం. ముఖ్యంగా చెరువుకు బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది. మనం ఇక్కడ ఆడినా కూడా మళ్ళీ మనం పువ్వులు ఎక్కడ వేయాలని చూస్తూ ఉంటాం. అయితే వాగులల్లా లేదా మరి చెరువులల్లా వేసుకోవడము, లేదా లాస్ట్కు బావులల్లో వేసి, కానీ ఇవన్నీ కూడా పూడ్చబడి ఈరోజు మరి ముంపునకు బలయ్యేటువంటి పరిస్థితి గ్రామాల్లోకి వస్తుంది. చెరువులు నిండితే మనం ఒకప్పుడు చూస్తే మన చిన్నతనంలో చెరువులలో నీళ్లు తాగేది, చెరువులలోనే స్నానాలు చేసేది. చెరువులు నిండితే పంటలు పండితే మరి చెరువులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అదేవిధంగా పూజలు చేసే పండుగనే బతుకమ్మ. మరి బతుకమ్మలో తీరొక్క పువ్వు ఉంటుంది. ఆ తీరొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ నీళ్లను శుద్ధి చేసే గుణం. ముఖ్యంగా గౌరమ్మను కొలుస్తాం పూల పేరుతోటి. గౌరమ్మ ముద్దలో కూడా మనం పెట్టేది పసుపు. మీకు అందరికీ సైంటిఫికల్ గా కూడా చూస్తే మరి పసుపుకు ఒక యాంటీబయాటిక్ గుణం ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఏది ఇచ్చినా దాని వెనుక గొప్ప సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. అంటే అది మనకు ఖచ్చితంగా ఉపయోగపడేది. సో ఒకప్పుడు మన జీవన శైలి మొత్తం కూడా చెరువుల మీద ఆధారపడే మన ఊర్లు, మన పల్లెలు, మన పట్టణాలు కూడా ఇవాళ హైదరాబాద్ లో లేక్ సిటీ అనే పేరుంది ఒకప్పుడు, కానీ కనుమరుగైపోయింది. వరంగల్లో కూడా ఇవాళ భద్రకాళి లాంటి టెంపుల్ కానీ, వడ్డేపల్లి చెరువు ఇవన్నీ చూస్తే అన్ని ఊర్ల చుట్టూ అన్ని చెరువులే. తెలంగాణ ప్రాంతం అంటేనే చెరువులు, బతుకమ్మ, ఈ రెండింటికి కూడా అనుబంధం ఉన్నది. కాబట్టి బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం, చెరువులను కాపాడుకుందాం. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆచారం, సాంప్రదాయం, ఆటలు పాటలు, బతుకమ్మకు పూజలు, ఇది భవిష్యత్ తరాలకు తరతరాలుగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, మరి శ్రీనివాసరావు గారు వచ్చి రా అంటే రాను అన్న రోజు బతుకమ్మ వాస్తంతో 3-4 చోట్ల ఆవిడవుతుంది. ఇటు మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి బిజీ, మరి అదే విధంగా మా మహిళలందరూ కూడా ఆడుతుంటే వారితో మనం కూడా ఒక స్టెప్ అయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కూడా 3 చోట్ల ఆడినాం. ఇవాళ ఇక్కడ మన సెక్రటేరియట్ లో, మళ్ళీ తర్వాత పంచాయత్ రాజ్ లో, హిమాయత్ నగర్ లో పెట్టిరు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం. నిన్న అయితే మెదక్ పోయినాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున 1000 మందితోటి నిన్న కూడా చాలా సేపు చేయడం జరిగింది. ప్రతిరోజు 3-4 చోట్ల చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మీ అందరితో జరుపుకోవడం చాలా సంతోషం. మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తూ మీరు చేసే మంచి పనులు మన యొక్క కుటుంబాల యొక్క గౌరవాన్ని కూడా పెంచుతాయి. ఎక్కడో చిన్న తప్పు చేస్తే, సస్పెండ్ అయితే మన కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడతారు. కాబట్టి మనం చేసే పని భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, మీ గౌరవాన్ని కూడా పెంచాలి. తద్వారా మీ కుటుంబ సభ్యులు గౌరవంగా తలెత్తుకొని మీరు అవార్డులు తీసుకుంటే మీ కుటుంబ సభ్యులు గర్వపడేలాగా మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మహిళా సోదరి మనందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అదే విధంగా మా సోదరులకు, సోదరిమణులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బతుకమ్మ, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.